అత్తయ్య మామయ్య దగ్గరికి రావాలంటే ఒకటే మార్గం. ఏంటి? నీ పెళ్లి. ఎవరైనా ఉన్నారా? అంటే అదే గర్ల్ ఫ్రెండ్. ఉండేది కాలేజ్ లో. మేబీ ఇప్పుడు పెళ్లి ఉంటుంది. హఠాత్ నాలో 18 మంది ఉన్నారులే. అదే సారీ. 10-15 మంది వెంట పడ్డారని ఇప్పుడు ఎవరేనా? హైదరాబాద్ అమ్మాయిలు చాలా ఫాస్ట్ అన్నారే, ఇంత వీకా? కాదు, ఇట్లాంటి అమ్మాయి కావాలని ఏమైనా కోరికలు ఉన్నాయా? నేను కొంచెం హైట్ కదా, యావరేజ్ హైట్ ఉన్న అమ్మాయి అయితే బెటర్ అన్న ఫీలింగ్. నువ్వు ఫస్ట్ లో ఉంటే అమ్మాయి గ్రౌండ్ లో ఉంటే ఎట్లా వర్క్ అవుతుంది? అమ్మాయి కూడా ఫస్ట్ లో ఉంటేనే అన్నిటికీ బాగుంటుంది. అర్థమైందా? ఇంకేమైనా ఉన్నాయా? చదువుకున్న అమ్మాయి అయితే బెటర్. ఏంటి బెటర్? తింటావా చదువుని? చదువుకున్న కాడి నుంచి నువ్వు నేను సమానం పోగొట్టుకోవచ్చని ప్రతిరోజు గొడవలు. పుట్టే పిల్లలకి ఏబీసీలు అంటూ నేర్పించుకుంటే చాలు. కొంచెం వాడయ్యా. ఇంకా ఏమైనా ఉన్నాయా? ఎవరు లేని అమ్మాయి అయితే అమ్మను బాగా చూసుకుంటుందని నా ఫీలింగ్. సంక నాకిపోతావు. ఎవరు లేని అమ్మాయి అయితే నేను కూడా ఎవరు లేకుంటే బాగుంటుంది అనుకుంటుంది. అదే అందరి మధ్యలో పెరిగిన అమ్మాయి అయితే ప్రేమలు విలువలు తెలిసి నేను మీ అమ్మని బాగా చూసుకుంటుంది. పెళ్ళంటే జీవితంలో ఒకేసారి వచ్చేది. ఒక ఛాన్స్ ఇస్తే జీవితాంతం ఇక్కడ పెట్టుకుని చూసుకునే మనిషి దొరకాలి. కరెక్ట్గా చెప్పానా?